ఈ జూలై మాసం ప్రవచనం మీరు వింటే మీ జీవితం మార్చబడుతుంది. ఈ మాసంలో మీకు అనేకమైనటువంటి కార్యాలు జరగబోతున్నాయి. సో కాబట్టి ఈ జూలై మాసం గురించి పరిశుద్ధాత్మదేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రవచన వాక్యం ఏంటో దయచేసి వినండి. జూలై మాసంలో దేవుడు నీకు చేసే కొన్ని అద్భుతాలు ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న నమ్ముచాలు గట్టిగా అరిసివని చెప్పండి. మనం జూన్ మాసం ముగించాము, జూలై మాసంలో ప్రవేశించుకున్నాము. అయితే మీలో చాలామంది అనుకుంటున్నారు, ఇక నా పరిస్థితి ఇలాగే ఉంటుందా, నా స్థితి ఇలాగే ఉంటుందా, ఇక ఇలాగనే కొనసాగాల, ఇలాగ సమస్యల్లో, సంకటాల్లో, బాధల్లో, అప్పుల్లో, జీవన సంకటాలు ఇరుక్కుని పోవాలని మీరు బాధపడుతున్నారు. అయితే మీ అందరితో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, ఈ జూలై మాసంలో కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. వారిసి అని చెప్పండి. ఈ జూలై మాసంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ విషయంలో జోక్యం చేసుకొని మిమ్మల్ని ప్రత్యేకంగా దర్శించబోతున్నాడు. వారిసి అని చెప్పండి. ఈ జూలై మాసంలో ఏమైతే ఈ సాతాను శక్తి మిమ్మల్ని వెంటాడుతూ మిమ్మల్ని వెనక్కిలాగే ప్రయత్నం చేస్తున్నాయో ఆ శక్తులన్నీ కూడా యేసుక్రీస్తు నామములో కాలిపోతున్నాయి. వారిసి అని చెప్పండి. ఈ జూలై మాసంలో దేవుని విషయంలో కొన్ని మార్గాలు తెరుస్తున్నాడు. కార్యాలు జరిగించుకోవడం గట్టిగా అరిసి అని చెప్పండి. ప్రార్థన చేశానండి. జూలై మాసం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రవచనం ఇచ్చాడు. అది యెషయా 58:11 వచనము, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమందు వారిని నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడునూ ఉపుకుచుండు నీటి ఊట వలె ఉండేదవు. ఈ జూలై మాసంలో పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. నిత్యం నేను నడిపిస్తాను సెలవిస్తున్నాడు. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏ సప్పులున్నా, రోగాలున్నా, చేతశక్తులున్నా, ఏ సంకటాలు నిన్ను పీడిస్తున్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో సెలవిచ్చే మాట ఏంటంటే, ఈ జూలై మాసంలో నేను నిత్యం నడిపిస్తాను సెలవిస్తున్నాడు. నమ్ముచాలు గట్టి అరిసి అని చెప్పండి. అలాగే ఈ జూలై మాసంలో నిన్ను తృప్తిపరిచి నీ ఎముకల్ని బలపరచబోతున్నాడు. నీకు సంతోషం నేను తోటవలే చేయబోతున్నాడు. సో కాబట్టి జూలై మాసంలో నేను ప్రార్థన చేశానండి. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తే ఎవరైతే ఈ ప్రవచనం నమ్ముతున్నారో వారి విషయంలో ఏంటంటే దేవుడు అనేకమైన కార్యాలు చేయబోతున్నాడు. ఒకటి, ఈ జూలై మాసంలో మీరు ఆత్మీయంగా బలపడబోతున్నారు. ఆత్మీయంగా ప్రార్థనలోను, విశ్వాసంలోను, వాక్యదానంలోను దేవుని యొక్క సన్నిధిలో బలం ఎదగబోతున్నారు. నమ్ముచాలు గట్టిగా అరిసి అని చెప్పండి. అలాగే జూలై మాసంలో మిమ్మల్ని ఆర్థికంగా కూడా దేవుడు బలపరచబోతున్నాడు. ఏ విషయాలైతే మీరు ఆర్థికంగా పడిపోయి ఉన్నారో ఆయా విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు శక్తినిచ్చి కార్యాలు చేయబోతున్నాడు. వారిసి అని చెప్పండి. ఈ జూలై మాసం కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఈ ప్రాఫసీ వీడియో చూస్తున్నారో, నమ్ముతున్నారో మీ విషయంలో ఈ జూలై మాసంలో పరిశుద్ధాత్మ దేవుడు 4 దూతలు కేటాయించబోతున్నాడు. వారిసి అని చెప్పండి. ఈ 4 దూతలు 4 దిక్కుల వరకు నీ విషయంలో పనిచేస్తారు. 4 కార్యాలు, 4 మేలు జరిగే విధంగా చేస్తారు. నమ్ముచాలు గట్టి అరిసి అని చెప్పండి. సో కాబట్టి జూలై మాసంలో 4 దూతలు రిలీజ్ చేస్తుండగా ప్రార్థన చేసుకో, ప్రభా నాకు ఈ కార్యం జరగాలి ప్రభా అని ప్రార్థన చేసుకోండి. ఈ 4 దూతలు మీ చుట్టూ సంచారం చేస్తారు. మీకు ఏ విషయాలైతే మేలు జరగాలో, కార్యం జరగాలో, ఏ విషయాలైతే దేవుడు మీకు దర్శించాలని కోరుకుంటున్నారో, ఏ విషయం కోసం మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ విషయాల్లో మార్పు కోసం, జవాబు కోసం, స్వస్థ కోసం, అభివృద్ధి కోసం పరిశుద్ధాత్మ దేవుడి 4 దూతలు రిలీజ్ చేస్తున్నాడు. ఈ 4 దూతలు కూడా మీ విషయంలో కార్యం చేయబోతున్నారు. నమ్ముచాలు గట్టిగా అరిసి అని చెప్పండి. తండ్రి ఎవరైతే ఈ జూలై మాసంలో ప్రవేశించే వారికి ఈ ప్రవచనాన్ని రిలీజ్ చేస్తుండగా, 4 దూతలు రిలీజ్ చేస్తుండగా కార్యాలు జరగాలి, అద్భుతాలు జరగాలి. యేసుక్రీస్తు నామములో సాక్ష్యంతో రావాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జూలై మాసం గురించినటువంటి ఈ వీడియోను షేర్ చేయండి, మీ స్నేహితుల మొదలు షేర్ చేయండి. నమ్మండి, దేవుడు జూలై మాసం అనేకమైన కార్యాలు చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు. 4 దూతలు రిలీజ్ చేస్తాడు. సో కాబట్టి గట్టిగా వారిసి అని చెప్పండి. గాడ్ బ్లెస్ యు.